కొంతమంది ఫోన్లు పనిచేస్తా లేదని కూడా చెప్పుకొస్తున్నారు. తమ బంధువులు ఏమయ్యారనేది కూడా తెలియని ఇక్కడ నిస్సహాయ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ భయాందోళనకర పరిస్థితులు అయితే ఇక్కడ నెలకొన్నాయని చెప్పాలి. ఆ ఇక్కడ ఏం జరిగింది, మా వాళ్ళు ఏమయ్యారంటూ కూడా బంధువులు ఇక్కడికి వచ్చి రోధిస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనకి ఇక్కడ కనబడుతున్నాయి. ఇక్కడ ఆ, ఏదైతే టీడీపీ జిల్లా అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో జ్యోతుల నవీన్ గారు ఉన్నారు, అక్కడ మాట్లాడే ప్రయత్నం సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్నారు. సార్ చెప్పండి, ఏం జరిగింది? రోజు జనరల్ గా ఇక్కడ జరిగిన విషయం అయితే చాలా బాధాకరమైన విషయం. ఈరోజు చూసుకున్నట్టయితే 30 మంది పైగా ఇక్కడ పని చేస్తున్నారు. మరి ఎంత భారీ ఆట ఉందో నాకు తెలియదు, కానీ ఎక్కువ మంది పని చేయడం జరుగుతుంది. ఇప్పుడు వరకు కూడా 10-12 బాడీస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. చుట్టుపక్కల బ్లాస్టింగ్ శబ్దానికి చుట్టుపక్కల పొలాల్లోకి బాడీస్, కాళ్ళు చేతులు వెళ్ళి విడివిడి మొక్కల కింద పడిపోవడం జరిగింది ఖచ్చితంగానే. వాటిలన్నిటిని కూడా అందరూ కూడా రెస్క్యూ టీం అంతా కూడా గ్యాదర్ చేసి ఐడెంటిఫై చేస్తున్నారు. ఇప్పుడు వరకు 12 బాడీస్ ఐడెంటిఫై అయ్యాయి. ఇంకా ఎంతమంది చనిపోయారు అన్నది ఇంకా పూర్తి వివరాలు రాలేదు. సహాయక చర్యలు ఏ విధంగా సాగుతున్నాయండి? ఖచ్చితంగానే ఇమీడియట్ గా జరిగిన అరగంట లోపల అందరూ కూడా డిపార్ట్మెంట్ అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా పూర్తి ఆదేశాలు, ఆయన పర్యటన ఆపుకుని పూర్తి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. హోమ్ మినిస్టర్ గారిని కూడా బయలుదేరమనడం జరిగింది. ఆవిడ కూడా బయలుదేరారు, ఆన్ వే వస్తున్నారు. 6:30 కల్లా హోమ్ మినిస్టర్ వస్తారు. ఈ లోపల అన్ని సహాయ చర్యలు కూడా ఆకుండా అందరూ పర్యవేక్షిస్తున్నారు. ఇటీవల రాయవరంలో జరిగిన ఘటన మరొక ముందు ఈ ఘటన జరగడం ఎలా చూడాలంటే తనిఖీలు ఇవన్నీ కూడా ఏ విధంగా నిర్వహిస్తున్నారు? చాలా బాధాకరం ఇది. ఇద్దరి నుంచి సేఫ్టీ మెజర్స్ డిపార్ట్మెంట్ కూడా పెట్టమని చెప్తుంటది. అలాగే ఇక్కడ కూడా వీళ్ళు కూడా పూర్తి స్థాయిలో సేఫ్టీ మెజర్స్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఆ టెక్నాలజీని సరిపడా సేఫ్టీ మెజర్స్ పెట్టుకోకపోవడం వల్ల ఇలాంటి నష్టం జరుగుతుంది. ఇక ముందైనా జరగకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటది. ఇక ముందైనా ఎంతమంది పనిచేస్తున్నట్టు ఏమన్నా అంచనా? నాకు తెలిసిన లెక్క ప్రకారం 30 మంది పైన పనిచేస్తున్నారు అన్నారు. ఎవరు కూడా ఇంకా అక్కడ ఎంతమంది చనిపోయారు అన్నది ఐడెంటిఫై అవ్వలేదు. ఇక ఒక్క బాడీ కూడా చెల్లాచెదురు అయిపోయింది. అన్ని కూడా ఒక దగ్గరికి చేరుస్తున్నారు. అన్ని కూడా గాయాలైన ఎంతమందిని హాస్పిటల్ తరలించారు? ఏ హాస్పిటల్కి వెళ్ళారు? 4-5 పంపించారు, కానీ హోప్స్ లేవు జనరల్ గానే. అక్కడ కూడా హాస్పిటల్కి పంపించడం జరిగింది. ఇది పరిస్థితి ప్రస్తుతం చూడొచ్చు. ఇంకా మంటల్ని ఇప్పుడు అయితే అదుపులో చేస్తున్న నేపథ్యంలో ఇంకా పొగలో అలుముకున్నటువంటి దృశ్యాలను కూడా చూస్తున్నాం. ఇంకా బాణసంచా ఇంకా కాలుతున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. ఇంకా ఓ పక్కన ఆరుపుతున్న నేపథ్యంలోనే మనం ఇందాక చూసినటువంటి గొడవన ఏదైతే ఉందో ఆ గొడవలో ఇంకా మంటలు అలుముతున్నటువంటి పరిస్థితి. ఓ పక్కన ఏదైతే అగ్నిమాపక అధికారులు మొత్తం అదుపు చేస్తున్న నేపథ్యంలోనే చూడొచ్చు. ఇంకా బాణసంచా ఏ విధంగా కాలుతుందో అక్కడ కొంచెం ప్రమాదం దూరంగా ఉండే మనం కవర్ చేస్తూ చూడొచ్చు. ఎక్స్క్లూజివ్ ఇంకా అక్కడ మంటలు వస్తున్నటువంటి బాణసంచ ఇంకా కాలుతున్నటువంటి దృశ్యాలు. ఇంకా ఇక్కడ పేలుడు లాంటిది కాకుండా ఇక్కడ ఆర్పుతున్న నేపథ్యంలోనే చిన్న చిన్న సించుబుడ్లు ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ ఇంకా కాలుతున్నటువంటి దృశ్యాలు మనం అయితే ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ఇక్కడ పరిస్థితి ఒక పక్కన ఫైర్ సిబ్బంది కూడా మంటలను అదుపు చేస్తున్నారు. ఆ మంటల్ని ఏదైతే ఫైర్ అవుతున్నటువంటి మంటలు ఏదైతే ఉన్నాయో వాటిని ఇంకా అదుపు చేస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకి ఇక్కడ కనబడుతున్నాయి. మొత్తం ఇక్కడ దాదాపుగా 35 మంది వరకు కూడా పనిచేస్తున్నారని చెప్పుకొస్తున్నారు. కానీ ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. అందులో బహుశా ఈ పేలుడు ఏ విధంగా జరిగిందని కూడా అందులో రికార్డ్ అయ్యే అవకాశం అయితే క్లియర్గా మనకైతే కనపడుతుంది. ఇక్కడ ఎటు చూసినా సరే మృత్యుల కుటుంబాలతో అహంకారాలు మొత్తం అంతా కూడా భయానందాలకు గురవుతున్నటువంటి ఫస్ట్ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ గారు కూడా ఇక్కడికి చేరుకున్నారు. అక్కడ వివరాలు కూడా జిల్లా కలెక్టర్ ఇక్కడ చేరుకున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. జిల్లా కలెక్టర్తో పాటు అలాగే జిల్లా ఎస్పీ బిందు మాధవ్ కూడా ఇక్కడ చేరుకున్నారు. ఇక్కడ ఈ వివరాలు దీనిపై ఏ విధంగా జరిగిందనే కోణం మొత్తం వివరాలు అయితే సేకరిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూడవచ్చు. ఇక్కడ ఈ డేటా ఏం జరిగిందనే కోణంలో ప్రస్తుతం అయితే విచారణ అయితే కొనసాగుతుంది. ఇక్కడ జిల్లా ఎస్పీ గారు ఇంకా ప్రాథమిక నిర్ధారణ అయితే రావాల్సిన అవసరం అయితే మనకి ప్రధానంగా కనపడుతుంది. ఇప్పుడు చూడొచ్చు, దీనిపై ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియాలని అధికారులు ఇంకా దీనిపై వివరాలు అయితే సేకరిస్తున్నారు. ఇక్కడ ఈ సంఘటనపై పూర్తి వివరాలు జిల్లా కలెక్టర్ సాన్మోహన్తో పాటు జిల్లా ఎస్పీ కూడా ఇక్కడ సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నటువంటి విషయాలను కూడా చూడవచ్చు. అంటే ఈ ఘటనపై ఇప్పటికే హోంమంత్రి మరి కొద్దిసేపట్లో హోంమంత్రి అనిత కూడా ఇక్కడికి చేరుకునే అవకాశం కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే జిల్లా కలెక్టర్ సాన్మోహన్ వివరాలు సేకరించినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక్కడ ఘటనపై
పూర్తి వివరాలు అయితే రావాల్సింది. మధ్యాహ్నం లంచ్ సమయం కావడంతోనే కొంతమంది చాలా వరకు ప్రాణ నష్టం తప్పిందన్నట్టుగా కూడా అధికారులు అయితే భావిస్తున్నారు. ఈ రోజు అంతేకాకుండా ఎక్కువ వృద్ధులు అంటే మహిళలు ఉంటారు. వాళ్ళ పెన్షన్ టైం కావడంతోనే వాళ్ళకి సంబంధించి వాళ్ళందరూ కూడా కొంతమంది రాలేదని కూడా చెప్పుకొస్తున్నారు. జిల్లా స్పీకర్ ప్రాథమిక నిర్ధారణ అడిగారు. సార్ చెప్పారు ఎలా సార్? ఇక్కడ ఇంకా ప్రాథమిక వివరాలు అయితే సేకరిస్తున్నారు. దీనిపై ఇంకా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. దీనిపై పూర్తి వివరాలు అంటే ఇంకా తెలియదు. ఇప్పుడు ఘటన జరిగి కొద్ది సమయం మాత్రమే అవుతుంది. ఈ సమయంలో దీనిపై వివరాలు అవన్నీ కూడా ఉన్నతాధికారులకి అయితే సమాచారం ఇస్తున్నారు. జిల్లా కలెక్టర్ సాన్ మోహన్ ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ కొంతమంది మృతదేహాలను పంపించి కొంతమంది ప్రభుత్వ ఆసుపత్రికి అయితే కొంతమందిని తీసుకుని వెళ్ళారు. అలాగే ఇక్కడైతే చల్లా చెదురుగా ఈ యొక్క శరీర పార్టులు విడిభాగాలు మాత్రం పంట పొలాల్లో కూడా ఉన్నట్టుగా చెప్పుకొస్తున్నారు. ప్రధానంగా చూడొచ్చు. ఇక్కడ చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ జిల్లా వైద్య సహాయక చర్యలు దగ్గరుండి కూడా మొత్తం అన్ని కూడా చూడాలని పక్కన ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక్కడ మనం చూస్తున్నటువంటి జనం ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతంలోనే భౌతిక గాయాలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ భౌతిక గాయాలు ఇక్కడ ఎక్కడెక్కడ పంట పొలాల్లో మనం ఒకసారి పంట పొలాలు కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఎందుకంటే ఈ పక్కనే పంట పొలాలు ఉన్నాయి. ఆ పంట పొలాల్లో శరీర విడిభాగాలు ఎక్కడ చల్లా చెదురుగా పడిపోవడం అనేది చాలా బాధాకరం. మీరు పంట పొలాల్లో వెతికారు, ఏమైనా కనిపించాయా? కనిపించింది సార్. మాకు ఎరుగుండి మామూలుగా ఒక 18 దాకా తీసామండి. ఉన్నాయి ఇంకో తీస్తున్నారు. పైపులు లాగమన్నారు అనేసి ఈ పైపులు లాగిందామండి. మొత్తం అవి కలిపి ఉన్నాయి సార్. చూడొచ్చు. అంటే ఇక్కడ ఉన్నటువంటి సహాయక చర్యలు అయితే చేపడుతున్నారు. చూడొచ్చు. ఇక్కడ పంట పొలాలు ఇక్కడ ఏదైతే ఉన్నాయో పంట పొలాలు ఏవైతే ఉన్నాయో ఈ పంట పొలాల్లో మొత్తం శరీర పార్ట్లతో పాటు బాడీస్ కూడా ఇక్కడ చల్లా చెదురుగా పడిపోయి ఆ భౌతిక గాయాలన్నీ కూడా వెతికి తీసుకొస్తున్న దృశ్యాలు ఇంకా చూడొచ్చు. అక్కడ పంట పొలంలో ఇంకా వెతుకుతున్నటువంటి దృశ్యాలు కూడా మరో పక్కన చూస్తున్నాం. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ భయానకర పరిస్థితులు ఉన్నాయి. చూడొచ్చు. ఇక్కడ సిమెంట్ సంబంధించినటువంటి రాళ్లు ఇక్కడ వరకు ఎగిరి పడిపోయి అంటే ఇక్కడ మరొక స్కూటర్ కూడా చూస్తున్నాం. ఒక లోన చిన్న కారులో చెప్పొచ్చు. వాళ్ళందరూ కూడా చెట్లు పూర్తిగా ఖాళీ బూడిదైపోయినటువంటి దృశ్యాలు. మధ్యాహ్న సమయం బహుశా పాపం ఎవరో లంచ్ బ్యాగ్ అనుకుంటా. అది ఎవరో పనిలోకి వచ్చినటువంటి లంచ్ బ్యాగ్ చూడొచ్చు. లంచ్ బ్యాగ్ పనికి వచ్చిన వారు అనుకుంటా బహుశా